హలో అండి. వెల్కమ్ టు మగవాస్ వరల్డ్. ఇవాళ మనం మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గిన్నెని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని పోసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడిగా అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా అందులో వేసేస్తున్నాను. ఆనియన్స్ అనేవి మంచిగా ఆయిల్‌లో పడితేనే వాటి స్మెల్ అనేది రాదు. సో, కొందరికి ఆనియన్స్ తినడం ఇష్టం ఉండదు కదా! పచ్చి ఆనియన్ స్మెల్ రావద్దు కదా! సో దట్ మంచిగా ఆయిల్‌లో సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. హ్మ్. ఇలా ఉడికిస్తున్న ఆనియన్‌లోనే నేను 2 యాలకులు, 2 లవంగాలు అండ్ బిర్యానీ ఆకులను కూడా నేను వేస్తాననమాట మంచి ఫ్లేవర్స్ కోసం. అండ్ దాల్చిన చెక్కని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను అందులోకి వేసేస్తాను. వీటన్నిటిని ఇంకొక 3, 4 మినిట్స్ వరకి మంచిగా వేగనివ్వాలి. సో, మసాలా ఫ్లేవర్ అనేది కర్రీస్‌లో నుంచి చాలా బాగా వస్తుందనమాట. సో, ఇవన్నీ ఉడకడానికి కొంచెం సాల్ట్‌ని కూడా నేనిప్పుడు కలిపేసుకున్నాను. సాల్ట్ వేస్తే అన్ని కూరగాయలు త్వరగా ఉడుకుతాయి అని చెప్తారు కదా! సో, అందుకని. సో, మళ్ళీ ఆనియన్స్ అనేవి కింద కాలిపోకుండా ఉండడానికి మధ్యలో మధ్యలో నేను మూత తీసి కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇవి బ్రౌనిష్‌గా అయిపోయాయి కదా మనకి. ఇప్పుడు నేను ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేస్తున్నాను. సో, మటన్ ముక్కలన్నిటిని వేసి కిందికి, పైకి మంచిగా నీట్‌గా కలుపుకోవాలి అనమాట. ఎందుకంటే, ఆ ఆయిల్ అనేది ప్రతి దానికి పట్టాలి. సో, మూత పెట్టేసాను. మళ్ళీ మధ్యలో మధ్యలో దాన్ని తీస్తూ మళ్ళీ నీట్‌గా కలుపుతున్నాను. ఆ మటన్ పీసెస్ అనేవి గిన్నెకి ఆ వేడికి అంటుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఇందులోకి కావలసినంత పసుపు వేసి మళ్ళీ నీట్‌గా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాననమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నాన్ వెజ్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉన్నది దంచుకోవడం చాలా మంచిది. మంచి ఫ్లేవర్ వస్తుంది. నాన్ వెజెస్‌లో ఇది ఎప్పటికైనా అల్లం వెల్లుల్లి అనేది మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. నెక్స్ట్ నేను కస్తూరి మేతిని వేసుకుంటున్నాను. నేను నాన్ వెజ్‌లో ఖచ్చితంగా కస్తూరి మేతిని వేసాననమాట. ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చిన్నగా తరిమి పెట్టుకున్న టమాటోస్‌ని కూడా వేసేస్తున్నాను. నేను కారం వేయకన్నా ముందు నేను టమాటోస్‌ని వేసేస్తాను. అంటుకోకుండా ఉండడం కోసం కాలిపోతాయన్నమాట. లేదంటే వెజిటబుల్స్ అయినా కూడా. నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అండ్ కావాల్సినంత కారం పొడిని కూడా వేశాను. చూడండి ఇప్పుడు మటన్ ముక్కల్లో నుంచి ఆటోమేటిక్‌గా వాటర్ వచ్చేస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు నేను కారం వేసిన తర్వాత కాసేపు నేను మూత పెట్టేసాను. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో? సో, మళ్ళీ దీంట్లో నేను ఉడకడం కోసమని 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని పోసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పౌడర్‌ని వేస్తున్నాను. ఇది కొబ్బరి తురుము అనమాట. ఇది ఆప్షనల్. నచ్చిన వాళ్ళు వేసుకుంటారు. లేదంటే మీరు స్కిప్ చేసేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు నెక్స్ట్ నేను మటన్ మసాలా షాషెట్స్ ఉంటాయి కదా బయట మనకి, అది వేసేస్తాను. అది వేసిన తర్వాత కుక్కర్‌ని మూత పెట్టేసి మనము ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత తీసేసిన తర్వాత మీరు చూడండి ఎంత బాగా అయ్యిందో. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. అయిపోయింది. మన కర్రీ రెడీ టు సర్వ్.